ఆమ్రపాలి, స్మితా సబర్వాల్ ఐఏఎస్ అంటే ఇంత డైనమిక్‌గా ఉండొచ్చా? ఒకరు వరంగల్‌లో కలెక్టర్‌గా ఉన్నప్పుడు ప్రజలతో కలిసిపోయి డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్నారు. మరొకరు కరీంనగర్, మెదక్ కలెక్టర్లుగా పనిచేసి పీపుల్స్ ఆఫీసర్‌గా గుర్తింపు పొందారు. ఒకరు ఆమ్రపాలి, మరొకరు స్మితా సబర్వాల్. ఇద్దరూ మహిళా ఐఏఎస్ అధికారులు. ఇద్దరికీ మంచి చదువు, ఇద్దరికీ యూపీఎస్సీలో అద్భుతమైన ర్యాంకులు. ఇద్దరూ పరిపాలనలో కొత్త ప్రయోగాలు చేశారు. అదే సమయంలో వివాదాలు కూడా ఇద్దరి కెరీర్‌ను వెంటాడాయి. మరి అసలు ఈ ఇద్దరు అధికారుల్లో ఉన్న డైనమిజం ఏంటి? ప్రజల్లో ఇంత క్రేజ్ ఎలా వచ్చింది? వారి నిర్ణయాలు ఎందుకు ప్రశంసలతో పాటు విమర్శలకు కూడా కారణమయ్యాయి? ఇదే ఈ కథ. చదువులోనే కనిపించిన అసాధారణ ప్రతిభ. ఆమ్రపాలి విషయానికి వస్తే ఐఐటి మద్రాస్, ఐఐఎం బెంగళూరు, కార్పొరేట్ ఉద్యోగం. అక్కడితో ఆగకుండా యూపీఎస్సీ వైపు అడుగులు. 2010లో ఆల్ ఇండియా 39వ ర్యాంక్ సాధించి ఐఏఎస్లోకి వచ్చారు. ఇక స్మితా సబర్వాల్ 23 ఏళ్ల వయసులోనే యూపీఎస్సీలో ఆల్ ఇండియా 4వ ర్యాంక్. అంటే ఇద్దరి కథలో మొదటి కామన్ పాయింట్ సాధారణంగా ఉండకూడదు, కొత్తగా చేయాలి అనే ఆలోచన. కలెక్టర్గా ఫైళ్లకు దూరంగా, ప్రజలకు దగ్గరగా. ఆమ్రపాలి వరంగల్ కలెక్టర్గా ఉన్న సమయంలో పరిశుభ్రత, నగర సుందరీకరణ, ప్రజా భాగస్వామ్యం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. సిబ్బందిని కూడా తనతో పాటు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. బాహుబలి సినిమా విడుదలైనప్పుడు సిబ్బంది కోసం వందల టికెట్లు బుక్ చేయడం కూడా అప్పట్లో పెద్ద చర్చకు వచ్చింది. కొంతమందికి అది సిబ్బందిని మోటివేట్ చేసే మంచి ఆలోచన, మరికొందరికి అధికారి హోదాకు ఇది సరైన పద్ధతేనా అనే ప్రశ్న. అదే ఆమ్రపాలి స్టైల్. ప్రశంసలైనా విమర్శలైనా వార్తల్లో మాత్రం ఉండడం. స్మితా సబర్వాల్ స్టైల్ కూడా అంతే. వరంగల్ మున్సిపల్ కమిషనర్గా పనిచేసినప్పుడు ఫండ్ యువర్ సిటీ లాంటి కార్యక్రమాలతో ప్రజలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేశారు. కరీంనగర్ కలెక్టర్గా అమ్మ లాలన వంటి కార్యక్రమాలతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను పెంచేందుకు ప్రయత్నించారు. టెక్నాలజీని ఉపయోగించి ప్రభుత్వ ఉద్యోగుల పనితీరును పర్యవేక్షించడం, స్కూళ్లు, ఆసుపత్రుల పనితీరును ట్రాక్ చేయడం, ఇవన్నీ ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. అందుకే స్మితా సబర్వాల్ కు పీపుల్స్ ఆఫీసర్ అనే ఇమేజ్ వచ్చింది. ఇక్కడే ఇద్దరి కథలో మరో కామన్ పాయింట్. సాధారణంగా ఐఏఎస్ అధికారుల గురించి మనకుండే ఇమేజ్ ఫైళ్లు, ఆఫీసులు, మీటింగులు. కానీ ఆమ్రపాలి, స్మితా సబర్వాల్ ఇద్దరూ తమ పని ప్రజలకు కనిపించేలా చేశారు. అదే వారి క్రేజీకు మొదటి కారణం. ప్రజలతో కనెక్ట్ అవ్వడం, టెక్నాలజీ ఉపయోగించడం, కొత్త ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వడం, మీడియా, సోషల్ మీడియాలో కనిపించడం. ఇవన్నీ కలిపి ఐఏఎస్ అధికారి కూడా ఒక పబ్లిక్ ఫేస్ కావచ్చు అనే కొత్త ఇమేజ్ ను తీసుకొచ్చాయి. కానీ పాపులారిటీకి మరోవైపు కూడా ఉంటుంది. మీరు ఎంత ఎక్కువగా కనిపిస్తే మీ ప్రతి మాటను, ప్రతి నిర్ణయాన్ని, ప్రతి తప్పును అంతే ఎక్కువగా ప్రజలు గమనిస్తారు. ఆమ్రపాలి విషయంలో గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో తెలుగు పదాల ఉచ్చారణ, నవ్వు, విగ్రహం వివాదం, బాహుబలి టికెట్ల వ్యవహారం ఇలాంటి అంశాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒక చిన్న సంఘటన దేశవ్యాప్తంగా చర్చగా మారిపోయింది. స్మితా సబర్వాల్ విషయంలో కూడా దివ్యాంగుల రిజర్వేషన్ పై చేసిన సోషల్ మీడియా వ్యాఖ్యలు, కాంచ గచ్చిబౌలి భూముల అంశంపై చేసిన పోస్ట్, అత్యంత ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విచారణలో ఆమె పేరు రావడం వంటి అంశాలు తీవ్ర చర్చకు దారితీశాయి. అయితే కాళేశ్వరం వ్యవహారంలో 2026లో తెలంగాణ హైకోర్టు ఆమెపై వచ్చిన ప్రతికూల వ్యాఖ్యలను సహజ న్యాయ సూత్రాలు పాటించలేదనే కారణంతో అమలు చేయరాదని స్పష్టం చేసింది. అంటే వివాదం రావడం ఒక విషయం, చట్టపరంగా దాని తుది పరిణామం మరో విషయం. మరి ఇద్దరిలో అసలు డైనమిజం ఏంటి? ఆమ్రపాలి కావచ్చు, స్మితా సబర్వాల్ కావచ్చు, వాళ్ళను కేవలం ఐఏఎస్ అధికారులుగా చూస్తే కథ పూర్తి కాదు. వాళ్ళు తమ పనిని ఒక ఇమేజ్గా మార్చుకున్నారు. ఒకరు వరంగల్ నుంచి పీఎంఓ వరకు వెళ్లారు. మరొకరు జిల్లా కలెక్టర్ నుంచి తెలంగాణ సీఎంఓలో కీలక బాధ్యతల వరకు వెళ్లారు. ఒకరు ప్రజలతో, సిబ్బందితో డైరెక్ట్ కనెక్షన్తో గుర్తింపు తెచ్చుకున్నారు. మరొకరు టెక్నాలజీ, ఇన్నోవేషన్, పబ్లిక్ పార్టిసిపేషన్తో తనదైన ముద్ర వేశారు. కానీ ఈ ఇద్దరి కథ మనకు ఒక ముఖ్యమైన విషయం చెబుతుంది. డైనమిక్గా పనిచేస్తే ప్రశంసలు వస్తాయి, పబ్లిక్గా కనిపిస్తే క్రేజ్ వస్తుంది. కానీ అదే పబ్లిక్ లైఫ్లో ఒక మాట, ఒక నిర్ణయం, ఒక పోస్ట్, ఒక పొరపాటు మొత్తం కెరీర్ను చర్చలోకి తీసుకురాగలదు. అందుకే ఆమ్రపాలి, స్మితా సబర్వాల్ కథలు కేవలం ఇద్దరు మహిళా ఐఏఎస్ అధికారుల కథలు కాదు. ఇవి కొత్త తరం అధికారులకు ఒక మోడల్. అలాగే పబ్లిక్ ఇమేజ్కు ఉన్న పవర్, దాని బాధ్యతకు ఒక ఉదాహరణ. పనితో పేరు తెచ్చుకోవచ్చు, పేరుతో క్రేజ్ తెచ్చుకోవచ్చు. కానీ ఆ క్రేజ్ను నిలబెట్టుకోవడానికి మాత్రం ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. ఆమ్రపాలి, స్మితా సబర్వాల్ ఇద్దరి ప్రయాణాలు వేరు, శైలి వేరు, వివాదాలు వేరు. కానీ ఒక కామన్ పాయింట్ మాత్రం ఉంది.
వాళ్ళు ఐఏఎస్ అవ్వడం మాత్రమే కాదు, తమ లక్ష్య సాధనలో ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు.